సభాయ నమః. మనిషి చిన్న చిన్న విషయాలకే సంతృప్తి పడుతుంటాడు. ఒక్కోసారి ఎంత దొరికినా కూడా అసంతృప్తితో ఉంటాడు. మనిషికి ఎంతవరకు కావాలి అంతవరకు పొంది సంతోషపడే వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేలోపు ఆర్థికంగా బాగా సంపాదించాలని పరుగులు పెడుతూనే ఉంటాడు. జీవితకాలంలో పరిగెడుతూ తాను అనుకునే లక్ష్యానికన్నా అధికంగా సంపాదించి ఇక మీదట వద్దు చాలు అని అనుకునే సమయానికి అతనికి ఈ డబ్బులు దుర్వినియోగం అయిపోతాయి, అంటే అనారోగ్య పాలవుతాయి. మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంత అవసరం. అందుకనే మన వాళ్ళు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. మనం నిజంగా అదృష్టవంతులం. ఎందుకంటే ప్రాచీన మహర్షులు మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక శాస్త్రాలు అందించారు. ప్రకృతి వైద్యమని, ఆయుర్వేదమని ఇలాంటివి చాలా ఇచ్చారు. వాటిలోనే హోమియో వైద్యం కూడా ఉంది. ఈ వైద్యాలు ఎక్కడైనా చూడండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా దీర్ఘకాలిక సమస్యను పూర్తిగా నయం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటివి మనకు మహర్షులు అందించినటువంటివి. కానీ మన దౌర్భాగ్యం వాటి మీద నమ్మకం లేకుండా అల్లోపతి వైద్యం మీద ఆదరణను పెంచుకొని దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. మనిషికి ఎప్పుడు కూడా డాంబికాలు అంటే చాలా ఇష్టం. అంటే గొప్పలు పోయేవాళ్ళని చూసి నిజంగా నమ్ముతుంటారు. ఆంగ్ల వైద్యం అనేది చూడండి, అల్లోపతి. ఇది డాబులకు సరిపడుతుంది. ఏదైనా సమస్యను చిటికలో మాయం చేయగలదు, కానీ మాటికి మళ్ళా రప్పిస్తూ ఉంటుంది. కానీ హోమియో వైద్యం చూసారా, ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. బీద బిక్కి ఎవరికైనా సరే అందుబాటులో ఉండేటువంటిది చక్కటి వైద్యం. హోమియో వైద్యాన్ని మించింది లేదు. ఇది కనుక ఎవరైతే నమ్మి హోమియో వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కూడా పూర్తిగా నయమవుతాయి. దీంట్లో సందేహమే లేనే లేదు. కాకపోతే మనకి దాని మీద ఒక చులకన భావన. అందుకని హోమియోన ఏదో చిన్న స్వీట్ బిళ్ళలు లాంటి ఇస్తారా, ఏం తగ్గుతాయి. అక్కడే పొరపాటు. హోమియో వైద్యం ఎంత గొప్పది, దాన్ని ఎవరు కనిపెట్టారు, ఎందుకు మనము దాన్ని ఆచరించాలి, ఎందుకు మనం తెలుసుకోవాలి అనే దాని మీద ఈరోజు మీ ముందు హోమియోపతి వైద్యం గురించి చెప్పడానికి వచ్చాను. దీనికి సామ్యూల్ హానిమన్ అనే ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ రెండు గురించి మనం తెలుసుకునే ముందు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. హోమియో వైద్యం శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతుందంటుంటారు హోమియో వైద్యం. ఈ వైద్యం 200 సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చింది. ఈ వైద్యం సమః శమయతి అనే పద్ధతి ద్వారానే జరుగుతుంది. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే పద్ధతి. ఏ రోగ క్రిమి జబ్బుకు కారణమవుతుందో అదే క్రిమితోనే జబ్బును నయం చేయడమే హోమియోలో ఉండే ప్రత్యేకత. అంటే జబ్బుని కూకటి వేళ్లతో సహా పెకలించి వెయ్యాలి అనే విధానాన్ని హోమియో అనుసరిస్తుంది. మనకుండేటువంటి అపోహలను పోగొట్టడానికి కొన్ని సలహాలు మీకోసం వైద్య నిపుణులు ఇస్తున్నారు. ఏంది? ముందు రోగాన్ని తీవ్రతరం చేస్తుంది, ఆ తరువాత నయం చేస్తుంది హోమియోలో. మనం కంగారు పడిపోయి హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో మెడిసిన్ ఇస్తాడు, ఇచ్చినట్టు అంతకుముందు కన్నా ఎక్కువైపోతుంది. అప్పుడు మనం అపోహలకు వస్తాం, అయ్యో అనవసరంగా ఇటు వచ్చామని. కానీ అది పూర్తిగా తీవ్రతరమయ్యి తరువాత తగ్గుముఖం పెట్టి పూర్తిగా నయమవుతుంది. అది దానిలో ఉండే ప్రత్యేకత. ఇది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమే. ఇలా కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో జరుగుతూ ఉంటాయి.
కారణం తీసుకోవలసిన మాత్రలు డోస్ కన్నా ఎక్కువగా తీసుకోవడం వలన వ్యాధి లక్షణం తీవ్రమై ముదిరిపోతుంది. ఔషధాన్ని వైద్యుల సలహాల మేరకే తీసుకోవాలి. ఇంతేకాకుండా రోగి చాలా రోజుల వరకు మందులు తీసుకోవడం, వీటితో పాటు స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ఓవైపు హోమియోపతి వైద్యం కొనసాగిస్తూనే స్టెరాయిడ్స్ని తీసుకోవడం ఆపేస్తారు. దాంతో వ్యాధి లక్షణాలు ముదిరిపోతాయి. కేవలం పాత లేక జీర్ణకోశ సంబంధ వ్యాధులకు మాత్రమే హోమియోపతి వైద్యం ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి. ముఖ్యంగా భారతదేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ చూస్తే చాలా సంతోషపడాలి. ఆ కారణంగా అది పొందే ప్రభుత్వ ఆదరణ ప్రపంచంలో మరెక్కడ కూడా అది పొందే అవకాశమే లేదు. ఈ పద్ధతి దాదాపు 200 సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నప్పటికీ దానికి శాస్త్రీయమైనటువంటి పునాదులు లేదనే నింద ఒక చెరగని ముద్రల మచ్చలా ఇప్పటికీ కూడా మనకి అనిపిస్తుంది. ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో చూస్తే ఈ నిందారోపణ సమంజసమైనది అని అనిపిస్తుంది. కానీ హోమియోపతి వైద్యం వలన వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని మనం తెలుసుకోవచ్చు. హానిమన్ హోమియోపతి వైద్యం ముఖ్యంగా 3 అంశాలపై ఆధారపడి అన్నాడు. అవి ఆర్గనాన్ అంటే హోమియోపతి వైద్య సూత్రాలు, 2 హోమియోపతి మెటీరియా మెడికా అంటే హోమియోపతి వస్తుగుణ దీపిక, 3వది మయాజమ్స్ అంటే దీర్ఘవ్యాధులకు చికిత్స. మొదట ఆర్గనాన్ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మయాజమ్స్ను బాగా చదివి తెలుసుకోవాలి. ఆ తరువాత మాత్రమే హానిమన్ ఆర్గనాన్లో చెప్పినట్లుగా మెటీరియా మెడికాను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హానిమన్ చెప్పినట్లుగా చేసే వైద్యాన్ని మాత్రమే హానిమన్ హోమియోపతి వైద్యం అంటారు. అప్పుడు మాత్రమే రోగం నయమవుతుందనేది సాధ్యమవుతుంది. హానిమన్ వ్రాసాడు కొన్ని పుస్తకాలు. వాటిలో చాలా గొప్పగా చెప్పుడు ఏంటంటే ఆర్గనన్ అంటే హోమియో ఫిలాసఫీ, క్రానిక్ డిజీజెస్ అంటే దీర్ఘవ్యాధులు కావాల్సిన చికిత్స, 3వది హోమియోపతి మెటీరియా మెడికా ప్యూరా అంటే హోమియోపతి వస్తుగుణ దీపిక. ఈ గ్రంథాల్లో హనీమన్ చెప్పింది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా కూడా దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే సమస్య ఉండదు. దానికి ముందు జేమ్స్ టేలర్ కాంట్ అనే గొప్ప హోమియోపతి వైద్యుడు వ్రాసిన పుస్తకాలు చదవాలి. అది లెక్చర్స్ ఆన్ హోమియోపతి ఫిలాసఫీ, లెక్చర్స్ ఆన్ హోమియోపతి మెటీరియా మెడికా. ఈ గ్రంథాలు చదివి బాగా అర్థం చేసుకుంటూ పోతే అప్పుడు హనీమన్ వ్రాసిన పుస్తకాలు వ్రాసినది బాగా మనకు అర్థమవుతాయి. ఈ విధంగా కెంట్ ద్వారానే హానిమన్ను అర్థం చేసుకోగలము. హానిమన్ మహాశయుడు లోకోపకారం కోసం కనిపెట్టిన అద్భుతమైనటువంటి వైద్య సూత్రాలు 4 ఉన్నాయి. 1 సారూప్య ఔషధ సిద్ధాంతము, 2 దీర్ఘ వ్యాధుల చికిత్స, దాన్ని మయాజమ్స్ అంటారు ఇంగ్లీష్లో, 3వది ఔషధాల పొటెన్సీలను మార్చటం అంటే పొటెంటైజేషన్ అంటే వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్షియల్లో మందునివ్వాలనేది నిర్ధారించటం, డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలి, ఇవి ప్రకృతిలో సహజంగా ఉన్న వైద్య సూత్రాలు. హోమియోపతి అన్నది మరి హోమోయుస్ ఒక రకమైనటువంటి, పేథోస్ బాధ రోగ లక్షణాలనే 2 గ్రీకు మాటల నుంచి సంధించగా వచ్చినటువంటి ఒక పదం కనుక కావలిస్తే దీని తెలుగులో సారూప్య లక్షణ వైద్యం అని అనొచ్చట. అంటే ఏంది? ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లుగా, వజ్రం వజ్రేన భిద్యతే అన్నట్లుగా ఒక పదార్థం అదే పదార్థంతోనే విరుగుడు పొందుతుంది. ఏ బాధను కలిగిస్తుందో ఆ బాధ నివారించాలంటే అదే పదార్థాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతి యొక్క మూల సిద్ధాంతం. ఈ వైద్య పద్ధతిని ఈ మాటి కనిపెట్టిన సామ్యూల్ హానిమన్ 1755-1843 మధ్య బ్రతికాడు. ఆయన జర్మనీ దేశపు వైద్యుడు. చూడండి, జర్మనీ దేశపు వైద్యుడు హోమియోపతిని కనుక్కొని ప్రపంచవ్యాప్తం చేస్తే అది భారతదేశంలో సుప్రసిద్ధమైంది. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేశాడు. ఆ రోజుల్లో వైద్యం అంటే నాటు వైద్యమే ఉండేది. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలను కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహ నిర్మాణ శాస్త్రం అంటే అనాటమీ, రోగ నిర్ణయ శాస్త్రం, రసాయన శాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమన్కి లోపాలు కనిపించడం సహజం.
ఈ లోపాలను సవరించడానికి ఆయన కొత్త పద్ధతిని కనిపెట్టాడు. అదే హోమియోపతి. హోమియోపతి వాడుకలోకి వచ్చిన తరువాత వాడుకలో ఉన్న ఇంగ్లీష్ వైద్యాన్ని అంటే అల్లోపతిని ఎక్కువగా వాడటం తగ్గించారు. అంతేగాని ఇంగ్లీష్ వైద్యులు ఎవరు వైద్య పద్ధతిని ఎల్లోపతి అని అనలేదు. హోమియోపతి పితామహుడు సామ్యూల్ హానిమన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరుపుతూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. విభిన్న పద్ధతులు. దాదాపు 2.5 శతాబ్దాల క్రితం పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. మొదట్లో హానిమన్ ప్రవచించిన పద్ధతిని సనాతన హోమియోపతి అంటే క్లాసికల్ హోమియోపతి అని, ఇప్పుడు వాడుకలో ఉన్న పద్ధతిని అధునాతన హోమియోపతి అంటే మోడర్న్ హోమియోపతి అని అందాం. కానీ ఇక్కడ విచారణ చేసేది ముఖ్యంగా సనాతన పద్ధతి గురించే. వాటి మూల సూత్రాలు ఏంది? హోమియోపతి వైద్య విధానానికి కొన్ని విధానమైన మూల సూత్రాలు ఉన్నాయి. ప్రతిదానికి ఫండమెంటల్స్ ఉంటాయి కదా. మొదటి సూత్రం ఏంది? మనం ఇచ్చే మందు రోగానికి రోగ లక్షణాలు తగ్గించడానికి కాదు సుమి, మనిషికి ఒకే రోగం అందరిలో ఒకే లక్షణాలను చూపించదు అనేది అందరూ గమనించవలసిన విషయం. ఇది పటిష్టమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటారు. ఈ సూత్రానికి మైండ్ ఓవర్ మ్యాటర్ అని ఇంగ్లీష్లో భాష్యం చెప్పవచ్చు. అంటే రోగి ఎన్ని లక్షణాలు ఏకరో పెట్టినా వాటన్నిటికీ ఒకే ఒక మందు ఇస్తారు సనాతన హోమియోపతిలో. మందుల ఖాతాలో ఉన్న ఏ మందు ఏ రోగికి నప్పుతుందో ఎంపిక చేయడం చాలా కష్టం. 10 పుస్తకాలు చదివినంత మాత్రాన అది ప్రతిభ కాదు ఇది సుమి. అందుకనే కాబోలు అధునాతలు ఈ సూత్ర సమయానుకూలంగా విస్మరిస్తూ ఉంటారు. ఇక రెండవ సూత్రం, రోగికి ఏ మందు ఇవ్వాలనే ప్రశ్నకి సమాధానం చెబుతుంది ఈ సూత్రం. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి చేత మందు తినిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏ ఏ లక్షణాలు పొడచూపుతాయో ఆయా లక్షణాలను ప్రదర్శించితేనే పనిచేస్తుంది. అందుకనే ఈ సూత్రానికి ఉష్ణం ఉష్ణేన శీతలం అని సంస్కృతంలో వజ్రం వజ్రేణ విద్యతే అనేటువంటివి వాడబడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని లాటిన్ భాషలో సిమిలియా సిమిలిబస్ కరెంటర్ అని అంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సింకోనా తింటే చలి జ్వరం లక్షణాలు కనిపించాయి అనుకుందాం. అప్పుడు చలిజ్వరంతో బాధపడే రోగికి అతి చిన్న మోతాదులో సింకోనా ఇస్తే రోగ లక్షణాలు ఉపశమించి క్రమేపీ రోగం నయమవుతుందని మరి సనాతన హోమియోపతి వాదిస్తుంది. అల్లోపతి వైద్యంలో కూడా ఈ సూత్రం ఉంది. ఏది? టీకాల మందులు దీనికి ఒక ఉదాహరణ. చూడండి, పెద్ద దీర్ఘకాలిక సమస్యలకి టీకాలు ఉండేవి ఆ రోజుల్లో. ఏ రోగం బారి నుండి తప్పించుకోవాలంటే ఆ రోగ లక్షణాలు శరీరపును పుట్టిస్తూ ఉంటుంది. ఏది? టీకాల మందు. ఫర్ ఎగ్జాంపుల్ కలరా, మసూచి, పోలియో, టిటానస్, న్యూమోనియా, ఫ్లూ మొదలగు వాటికి ఎన్నిటికో మనం టీకా మందులు. టీకా అంటే ఏంది? వ్యాక్సినేషన్. ఇప్పుడు మనం కరోనా కోసం ఎదురు చూస్తున్నట్లుగా అవి కనిపెట్టారు. పుప్పుడి పడని వాళ్లకు కూడా టీకాల మందులు ఉన్నాయి. మలేరియా వంటి వ్యాధులకు టీకా మందుల కోసం వేట ఇంకా సాగుతూనే ఉంది. కనుక ఈ సూత్రంలో లోపం లేదు సుమి. కానీ ప్రాయోగికమైన విషయాలలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఉదాహరణకి టీకా వేయించుకున్న వ్యక్తి రక్తం పరీక్ష చేసి చూస్తే టీకాల వలన శరీరంలో వచ్చిన మార్పు అంటే ప్రతికాయాలు అంటే యాంటీబాడీస్ కనిపించదు అనుకుంటాం. కానీ అదే స్పష్టంగా మనకి తెలియజేసిన ఇతను దాని నుంచి వీడుపడ్డాడు అని. అంటే టీకాల మందుల వలన శరీరం ఎలా స్పందిస్తుందో రక్త పరీక్ష చేసి మనం రుజువు చూపించవచ్చు. అలాగే హోమియోపతి మందునే వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కానీ జీవగణాల్లో కానీ ఎటువంటి మార్పు వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు. మూడవ సూత్రం ఏంటంటే ఇచ్చే మందు అతి సూక్ష్మమైన మోతాదులో ఇవ్వాలి. సాధారణంగా రోగి వేసుకునే 3 మాత్రలలో మందు 1 పాలు ఉంటే పంచదార కాకపోతే ఆల్కహాల్ కాకపోతే నీళ్లు 100 కోట్ల పాలు ఉంటుంది. ఇంత తక్కువ మోతాదులో ఉన్న మందు ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న తర్కం ఏమిటో ఇంతవరకు ఎవ్వరూ ఖచ్చితంగా రుజువు చేసి నిర్ద్వంద్వంగా చెప్పలేకపోయారు. తథాస్తు ప్రయోగం ఉంటుంది. ఇంగ్లీష్లో ప్లసీబో అంటారు అనే మాట. లాటిన్లో ఈ మాటకి అలాగే,
సంతోషిస్తాను అని అర్థం. అలాగే వైద్యశాస్త్రంలో ఈ మందు గుణం చేస్తుంది అని చెప్పి వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చినా కొందరిలో గుణం కనిపిస్తుంది. ఈ దృగ్విషయంలో శాస్త్రీయ పద్ధతిలో అనేక కోణాల నుంచి రుజువు చేస్తారు. ఈ సందర్భంలో ఔషధంలో లేని ఉత్త పంచదార మాత్రలని ప్లసీబో అంటారు. అంటే దీని తెలుగులో తథాస్తు మందు అని అంటారు. ఈ ప్రభావాన్ని తథాస్తు ప్రభావం అని కూడా అనవచ్చు. ఎందుకంటే సంస్కృతంలో తథాస్తు అంటే అలాగే జరుగుతుంది అని దాని అర్థం. హోమియోపతి వాడకంలో కనిపించే గుణం కేవలం తథాస్తు ప్రభావమే అని ఆధునిక శాస్త్రీయ దృక్పథం వాదిస్తుంది. తథాస్తు ప్రయోగం వలన కనిపించే గుణం ఉత్త ఊహాజనితము మాత్రమే కాదు, మనస్సు మనల్ని మభ్యపెట్టడము కాదు. ఈ ప్రభావం వలన వ్యాధి నిజంగా నయమవుతుంది. నమ్మకంతో తులసీ దళంతో నూతి నీళ్లు తాగినా కొందరిలో గుణం కనిపించింది. అలాగని నూతి నీళ్లకు మహిమ ఉందని అర్థమా? అది శాస్త్రీయం కూడా కాదు. వచ్చిన చిక్కల్లా ఈ తథాస్తు ప్రభావం అందరిలో కనిపించదు. ఈ దృగ్విషయం అంటే ఫెనమినా పరిపూర్ణంగా అర్థమైన రోజు హోమియోపతి వైద్యం కూడా ఎలా పనిచేస్తుందో అర్థం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రజాదరణ బాగా ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. హోమియోపతి శాస్త్రీయత లేని ఒక బూటకపు వైద్యపు పద్ధతిని ఆక్షేపణ ఒకటి ప్రచారంలో ఉన్నప్పటికీ హోమియోపతి పద్ధతికి ప్రజలలో కొన్ని పరిధుల్లో ఆదరణ ఉంది. ఎందుకని? ఉదాహరణకి బడుగు దేశాలలోనూ బీదవారిలోనూ ఉన్న ఆదరణ సంపన్న దేశాల్లో సంపన్నలో ఉండదు. వాళ్ళకు చులకన భావం. సంపన్న దేశాల్లో కూడా మిగిలిన దేశాలతో పోలి చూస్తే అమెరికాలో ఆదరణ చాలా తక్కువ. ఇదే విధంగా విద్యాగంధం తక్కువ ఉన్న వారిలో ఉన్న ఆదరణ హోమియోపతి విద్యావంతుల్లో ఉండదు. అంటే వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు కదా, దేన్ని నమ్మరు. చదువు లేనివాడు మిగతా వాడు భగవంతుడు నమ్ముతాడు, వైద్యుడిని నమ్ముతాడు, ఇచ్చే మందుల్లోనే శక్తి ఉందనుకుంటాడు. ఎలా ఉంటుందంటే ఏ మెడిసిన్ అయినా సరే నమ్మకం మీదే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబ డాక్టర్ ఉన్నాడు. అనుకోకుండా ఒక సినిమా ప్రోగ్రాంకి కుటుంబంతో పాటు ఆయన కూడా వచ్చాడు. మధ్యలో ఆ యజమానికి తలనొప్పి వచ్చింది. డాక్టర్తో చెప్పాడు, అబ్బా డాక్టర్ తలనొప్పి ఎక్కువగా ఉంది, ఏం చేయాలని. డాక్టర్ ఒక గుళికి ఇచ్చాడు, నోట్లో చప్పరిస్తూ ఉండు సినిమా అయ్యే వరకు. సరే నోట్లో వేస్తున్నాడు, చప్పరిస్తున్నాడు, దెబ్బకి తలనొప్పి పోయింది, సినిమా అయిపోయింది. బయటకు వచ్చి, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు చాలా బాగా పనిచేసింది, ఇంతకీ ఆ మందు పేరు ఏంది అన్నాడు. ఆ మందు పేరు బటన్ నాయన అన్నాడు. అదేంది స్వామి? బాగా తగ్గిపోయిందంటే అంటే ఆయన చొక్కా బటన్ కట్ చేసి ఇస్తే ఆ బటన్నే మందు అనుకుని ఆయన చప్పరిస్తే తగ్గిపోయింది. అంటే బటన్ వలన కాదు, ఆ డాక్టర్ మీద ఈయనకునే విశ్వాసం చూసారా, అది కారణం. అంటే మనిషి ఏ పని చేసినా పూర్తిగా విశ్వసించి చేయాలి. అది హోమియోపతి యొక్క ప్రధాన సూత్రం, ప్రధాన సిద్ధాంతం. విద్యావంతుల్లో ఆధునిక శాస్త్రంతో పరిచయం లేని వారిలో ఉన్న ఆదరణ శాస్త్రం తెలిసిన వారిలో అసలు ఉండదు. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని ఆక్షేపణలు ఉన్నప్పటికీ హోమియోపతి వైద్యం 2.5 శతాబ్ద కాలం నిలదొక్కుకోవడానికి కారణాలు లేకపోలేదు సుమి. విజ్ఞానపు శాస్త్ర ప్రగతి పదంలో ఇటువంటి పెనుమార్పులు చాలా వచ్చాయి. ఎడ్వర్డ్ జెన్నర్ టీకాల మందును కనిపెట్టడం అటువంటి పెనుమార్పుకి మరొక ఉదాహరణ. మనందరం గుర్తుపెట్టుకోవాలి, టీకాల మందుకి ఎడ్వర్డ్ జెన్నర్ ప్రధాన కారకుడు. మరి అప్పట్లో ఆ మందు ఎందుకు పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో ఆయనే చెప్పలేకపోయాడు. కానీ మందు మాత్రం పనిచేసింది. తరువాత నిలకడ మీద ఆ మందు పనిచేసే పద్ధతి అర్థమైంది. ఈ అధునాతన యుగంలో ఇంగ్లీషు మందులు పనిచేయని సందర్భాల్లో కూడా ఆక్యుపంక్చర్ అంటారు, అంటే సూదులతో గుచ్చటం, యోగా, ఆయుర్వేదం మొదలైన పద్ధతులు పనిచేస్తున్నాయని అందరూ ఒప్పుకుంటుంటారు. అందుకనే అవి కొంచెం ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి. కానీ హోమియోపతి ఆ రకం అదృష్టాన్ని కూడా నోచుకున్నట్లు లేదు. ఎందుకంటే దాని మీద ఒక చులకన భావంతో దుష్ప్రచారం చేస్తుంటారు ఈ అల్లోపతి వైద్యులు. హోమియోపతి వైద్యానికి కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి. అవి గనక మనం తెలుసుకుంటే హోమియోపతి మీద గౌరవభావం పెరిగి నమ్మకం కూడా పెరుగుతుంది. హోమియోపతికి అల్లోపతికి మధ్య కనబడే పెద్ద తేడాల్లో మొదటిది మందుల తయారీలో, అది కూడా పొటెన్సీ. అంటే మందు యొక్క శక్తి పెరిగే కొద్దీ మందులోని ఉత్తేజిత ఘటక ద్రవ్యాలు, అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు, తగ్గుతాయనే భావన ఉంది.
పలచన చేసిన కొద్దీ మందు పటుత్వం పెరుగుతుంది అనే హోమియోపతి సూత్రాన్ని ఇంగ్లీషు వైద్యులు ఒప్పుకోరు, మింగలేకపోతారు. ఉదాహరణ 6xi అంటే మిలియన్, అనగా 1 తరువాత 6 సున్నలు చుట్టగా వచ్చే సంఖ్య. నీటి లేదా ఆల్కహాల్ చుక్కలో 1 చుక్క మందు కలపగా వచ్చిన సాంద్రత అంటే గాఢత. ఇలా పలచబడినటువంటి ద్రావణం తీసుకొని కొన్ని చుక్కలు ఒక సీసాడు పంచదార మాత్రలలో పోసి రంగరించి అందులో 3 మాత్రలు నోట్లో వేసుకుంటే మన శరీరంలోకి వెళ్ళే మందు ఏమాత్రం ఉంటుంది అనే ఆక్షేపణలతో దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. హోమియోపతి మీద ఆఖరి అభ్యంతరం, హోమియోపతి వైద్యం పొందిన వారిలో కొందరికి గుణం కనిపిస్తుంది, కొందరికి కనిపించకపోవచ్చు. గుణం కనిపించిన సందర్భాల్లో కేవలం కాకతాళీకంగా అని కొంతమంది అంటుంటారు. సరైన గణాంకాలు లేకపోతే ఆ చిక్కు విడదు సుమి. ఈ చిక్కు విడదీయాలంటే జంట అంధ అంటే డబుల్ బ్లైండ్ పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా నియంత్రిత వాతావరణంలో ప్రయోగాలు చేసి నిర్ధారించాలి. ఇలా నిర్ధారించవలసిన బాధ్యత హోమియోపతి వైద్యాన్ని సమర్థించే వారిది కానీ ఆక్షేపించే వాళ్ళది కాదు. ఒక్కొక్కసారి మందు పేరిట పంచదార మాత్రలు వేసుకున్నా గుణం కనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ప్లసిబో ఎఫెక్ట్ అంటారు. హోమియో వైద్యం యొక్క గొప్పతనం ఏం తెలుసా? హోమియోపతి వైద్యం మందులు బాగా చౌక. ఇంగ్లీషు మందులతో పోల్చి చూసినా, ఆయుర్వేద మందులతో పోల్చి చూసినా ఈ వైద్యమునకు అయ్యే ఖర్చు చాలా తక్కువ కనుక పేదవారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి సరైనటువంటి వైద్యము. సరైన మందు వేసుకుంటే గుణం కనిపిస్తుంది, త్వరగా కనిపిస్తుంది. చేసిన గుణం తాత్కాలికంగా కూడా శాశ్వతంగా ఉంటుంది. హోమియోపతి మందులు ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని చేయవు. ఒకవేళ సరి అయిన మందు పడకపోతే గుణం కనిపించదు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది దానివల్ల కలగవు. హోమియోపతి మందులు ప్రకృతిలో దొరికే పదార్థాలతో పాటే తయారవుతాయే కానీ కృత్రిమంగా సంబంధించిన రసాయనాలతో మాత్రం కాదు సుమి. ఇంకా నెక్స్ట్, హోమియోపతి మందులు బాహ్య లక్షణాలను అదుపులో పెట్టడానికి ప్రయత్నించవు. అవి బయటకు కనిపించే లక్షణాలకి మూల కారణం. ఏదో ఒక దాని మీద పనిచేస్తాయి. ఉదాహరణకు జ్వరం, దగ్గు మొదలైనవి బయట కనిపించే లక్షణాలు. దగ్గుతుంటారు లేదా ఫీవర్ ఎక్కువ ఉంటుంది. ఈ లక్షణాలు కనపడగానే వాటిని వెంటనే అణిచిపెట్టడానికి మందు వేసుకుంటే అసలు కారణం కప్పబడిపోతుందని ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెబుతుంది. హోమియోపతి పూర్ణ దృక్పథక సిద్ధాంతం అంటే హోలిస్టిక్ థియరీ అంటారు. అనగా రోగిని ఒక రోగాల పుట్టలా కాకుండా ఒక వ్యక్తిగా చూసి ఆ రోగికి ప్రస్ఫుటంగా కనిపించే బాహ్య లక్షణాలతో పాటు రోగి మానసిక స్థితిని, మూర్తిత్వ వ్యక్తిత్వాలను కూడా సమీక్షించి రోగ లక్షణాలే కాకుండా రోగ కారణాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఔషధాన్ని నిర్ణయం చెయ్యాలంటుంది హోమియో వైద్య శాస్త్రం. హోమియోలో కొన్ని చిక్కులున్నాయి. జలతారు పోగుల మధ్య నల్ల బట్ట ఉన్నట్లుగా హోమియోపతి సిద్ధాంతాలు బాగుగా చెప్పడానికి మరియు వినడానికి బాగుంటాయి కానీ వీటిని ఆచరణలో పెట్టడంలో కొన్ని చిక్కులున్నాయి. అంటే రోగితో కనీసం 1 గంట అయినా గడపకుండా రోగ నిర్ణయాన్ని చేసి ఔషధాన్ని ఎంపిక చేయడం కష్టంతో కూడిన పని. అలోపతి అనుకోండి, రాగానే పేషెంట్ డాక్టర్ నాడి పట్టుకుంటాడు, ఏదో ఒక సమస్య టకటక రాస్తాడు, పంపించేస్తాడు, అయిపోయింది. కానీ హోమియోలో అట్ట కాదు. హోమియోలో ఒక పేషెంట్ని తీసుకొని ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారు. అతనికి ఒక కేస్ షీట్ అంటారు. అతనికి పుట్టుపూర్వోత్తరాలు, వంశపారంపర్యంగా ఏమైనా జబ్బులు ఉన్నాయా, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, తీసుకునే ఆహార నియమాలు, వీటి మీద ప్రశ్నలు సంధించి ఆ సమాధానం రాబట్టి ఒక కేస్ షీట్ తయారు చేస్తారు. అప్పుడే వాళ్ళు దాన్ని చూసి మందిస్తారు. కానీ దీంట్లో అదృష్టం ఏంటంటే, మనకు చాలా తెలియని విషయం ఏంటంటే అలా చేయడమే కరెక్ట్. ఎందుకని పర్మనెంట్గా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అల్లోపతి అట్ట కాదు. హలోపతి ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అల్లోపతి మాత్రలు వైకుంఠ యాత్రలకు చాలా కారణాలు అవుతుంటాయి. కానీ హోమియోలు అట్ట కాదు. ఎంత ఓర్పుగా దాన్ని గనక ఆచరిస్తే అంతటి దీర్ఘకాలిక నయం అవుతుంది సమస్యలన్నీ కూడా.
అది మనం అర్థం చేసుకోవడంలో ఉంది. పనికి మాలిన వాటికి వ్యర్థం చేస్తుంటాం, దీనికి అర్థం చేసుకోకుండా నష్టపోతుంటాం. హోమియోపతిలో తలనొప్పికి ఫలానా, జ్వరానికి ఫలానా అంటూ మందులు ప్రత్యేకంగా ఉండవు. తలనొప్పి ఎక్కడ వస్తున్నది, ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు ఉద్రేకం అంటే అగ్రవేషన్ అవుతున్నది, ఎప్పుడు ఉపశమనం అవుతున్నది, రోగి యొక్క మూర్తిత్వ వ్యక్తిత్వాలు ఏమిటి మొదలైనటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం రాబట్టాలి సమయపడు. ఎలా మనం అనుకుందాం, ఇప్పుడు దారిలో ఒక చెట్టు అడ్డంగా పెరుగుతుంది, అదేంది కరెంటు స్తంభాలు కూడా తాకుతూ పోతుంది. బాగా గుర్తుపెట్టండి. అల్లోపతి వైద్యం ఎలా ఉంటుందంటే మన కరెంట్ ఆఫీస్ వ్యక్తుల్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే నెలకోసారి సెకండ్ సాటర్డే టైంలో వచ్చి కొమ్మలన్నీ నరుకుతూ పోతారు. ఎందుకు అంటే అవి స్తంభాలని తాకుతున్నాయి. అలా ఉంటుంది అల్లోపతి వైద్యం. హోమియో వైద్యం ఏం చేస్తారంటే ఆ ఇంటి యజమాని ప్రతిసారి కొట్టిట్టు ఎందుకని ఆ మూలాలతో నరికేసి ఆ చెడు తీసేస్తాడు అక్కడ. అంటే పూర్తిగా రానక్కర్లేదు, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది హోమియో వైద్యం. ఇవి తెలియకుండా మనం మరి కరెంట్ ఆఫీసు వ్యక్తుల్లాగా ఆ క్షణానికి నయమయ్యేటువంటి అల్లోపతి మీదే ఆదరణ ఎక్కువగా చూపిస్తుంటాం. అర్థం చేసుకోకపోతే జీవితం వ్యర్థం, అది వేరనుకోండి. హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ సాంప్రదాయకమైన వైద్య విధానం. ఈ వైద్య విధానం దాదాపుగా 200 ఏళ్ల బట్టి వాడుకలో ఉన్నప్పటికీ కూడా ఒకానొక శాస్త్రీయమైన విధానం కాదని ఇప్పటికీ ఎంతోమంది వాదోపవాదాలు చేస్తూనే ఉంటారు. హోమియోపతి వైద్య విధానంలోని అవలక్షణాలను చీల్చి చెండాడేడి విధంగా రూపొందించడం జరిగింది. వీరి ఆలోచనాచరణని పలువురు విమర్శించిన వారు లేకపోలేదు. అదే సమయంలో హానిమన్ యొక్క విధానాలకు చాలా మద్దతుగా కొందరు శిష్య సమూహంగా కూడా తయారయ్యారు. వైద్య విధానాలలో ఏ ఒక్కటి మరొకదానికి పోటీ రాదు సుమి. మానవాళి యొక్క అనారోగ్యాల నుండి ఆరోగ్యాన్ని చేకూర్చడం, ఉపశమనం పొందడానికి పలు మార్గాల నుండి, పలు కోణాల నుండి జరిగేటువంటి ప్రయత్నం మాత్రమే. సామాన్య పేద ప్రజలకు కూడా సురక్షితమైనటువంటి చౌకైనటువంటి వైద్యం అందుబాటులో ఉండడమే అంతిమ లక్ష్యంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. ఈ దృష్టితో పరికించినప్పుడు హోమియో వైద్యంలో విస్పష్టమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. శస్త్రచికిత్సా ప్రక్రియ మాత్రం అల్లోపతికి సొంతం. అది ఎవడు ఇప్పుడు ప్రమాదంతో ఏదో జరిగింది, హుటాహుటిన శస్త్రచికిత్స చేయాలి, అది హోమియోలో ఆయుర్వేదాలు పనికిరావు. అల్లోపతి లేకపోతే వాడు హలోపతి. మిగిలిన అన్ని సాధారణ శారీరక మానసిక దీర్ఘకాలిక రోగాలున్నాయే, ఇతర వైద్యాలలో లేని వెసులుబాట్లు హోమియో వైద్యంలో ఉంటుంది. పాలు తాగే పిల్లలకు, పాలిచ్చే తల్లులకు హోమియో మందు వాడచ్చు. గర్భం దాల్చిన స్త్రీలకు, కాన్పైన బాలింతలకు కూడా వాడచ్చు. కానీ మిగతావి వాడటానికి లేదు, నిషేధాలు. రోగ లక్షణాల నివారణ మాత్రమే కాకుండా రోగకారణకాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. శరీరం దూరం చేసి రోగికి పూర్తి స్వస్థత చేకూర్చే విధంగా హోమియో మందులు ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలంటే ఇతర విధానాల మందులు వాడుచున్నప్పటికీ అవి హోమియో మందుల వాడకానికి అంతరాయం కలిగించవు. వైద్యుడు ఒకవేళ సరైన మందు వాడకపోయినా, మరో మందు వాడినా అది పని చేయకపోవచ్చేమో కానీ దుష్ఫలితాలు మాత్రం హోమియోపతిలో ఉండవు. అది ఘంటాపరంగా చెప్పచ్చు. హోమియో మందులు దీర్ఘ వ్యాధులకే కాకుండా అప్పటికప్పుడు వచ్చే సమస్యను కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మందులు దీర్ఘకాలం నిలువ ఉంచినా పాడైపోవు. ఓపికగా వైద్యుడు రోగి యొక్క ఆరోగ్య చరిత్ర అధ్యయనం చేసి మందును నిర్ధారించడం, రోగి క్రమం తప్పకుండా మందులు వాడకం చేపడితే ఇంతకు మించిన వైద్యం మరొకటి లేదంటే ఆశ్చర్యంగా ఉంటుందేమో. అది చాలా హోమియోపతిలో ప్రాచుర్యం పొందినటువంటి సిద్ధాంతం. కనుక మనం అందుబాటులో ఉండేటువంటి హోమియోపతిని జనబాహుళ్యలోకి తీసుకెళ్ళడానికి, లేదా మనమైనా దాన్ని ఆదరించడానికి, వాటి గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనూ మీకు ఈరోజు దీని గురించి చెప్పాను. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యే సకృతాయాస్తు మంగళం.